ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ని ఈ ఈక్వల్ టు ఈ నాట్ సైన్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్ అని రాస్తాం, రైట్. అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని బి ఈక్వల్ టు బి నాట్ సైన్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్ అని రాస్తాం, రైట్. సైన్ ఫంక్షన్ యావరేజ్ వాల్యూ 0 అవుతుంది, ఇక్కడ కూడా సైన్ ఫంక్షన్ యావరేజ్ వాల్యూ 0 అవుతుంది. సో అప్పుడు యావరేజ్ ఆఫ్ దిస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వాల్యూ 0 అవుతుంది అండ్ యావరేజ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వాల్యూ కూడా 0 అవుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్. అండ్ వాట్ అబౌట్ దిస్ ఆప్షన్ 2? ఆప్షన్ 2 ఈజ్ యావరేజ్ ఎనర్జీ వాల్యూస్. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ వల్ల వచ్చే ఎనర్జీని యూఈ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ఎప్సిలాన్ నాట్ ఇంటూ ఈ స్క్వేర్ అని రాస్తాం. ఇక్కడున్న ఈని ఈ నాట్ సైన్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్ అని రాస్తాం. సో అంటే హాఫ్ ఇంటూ ఎప్సిలాన్ నాట్ ఇంటూ ఈ నాట్ స్క్వేర్ సైన్ స్క్వేర్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్ అని రాస్తాం. సో నౌ యావరేజ్ ఆఫ్ ది సైన్ స్క్వేర్ వాల్యూ 1/2 అవుతుంది. సో దేర్ ఫోర్ ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎనర్జీ or average energy of electric field, right? So 1/4 epsilon naught E naught square అవుతుంది. సిమిలర్గా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యావరేజ్ ఎనర్జీ కూడా రైట్ విల్ బీ ఈక్వల్ టు ఎంత అవుతుంది? B²/4 mu naught అవుతుంది, రైట్. ఇప్పుడు ఈ రెండు ఈక్వల్గా ఉన్నాయా లేదా అని చెక్ చేయాలి. యూనో సిన్స్ E naught ఈజ్ ఈక్వల్ టు B naught into C, right. So substitute this E naught value here. You could get that average electric field energy as 1/4 epsilon naught into E naught square can be written as B naught square into C square. C square can be written as 1/mu naught and epsilon naught. Epsilon naught cancel. So therefore this average electric field energy will be also equal to B naught square by 4 mu naught. సో దాని మీనింగ్ ఏంటి? యావరేజ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎనర్జీ అండ్ యావరేజ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎనర్జీ కూడా రెండు ఈక్వల్గా ఉంటాయి, రైట్. సో ఆప్షన్ 1 అండ్ ఆప్షన్ 2 దే బోత్ ఆర్ రైట్.